అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారితో ఉన్నామండి. హైకోర్టు లాయర్ గారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంత బాగున్నాం. సో నెక్స్ట్ ఏంటి సార్ అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు. ఓకే. సో ఒకటే ఇంట్లో ఉండి కూడా వాళ్ళు డైవర్స్ కోరుకోవడానికి ఉంటుందా? అంటే ఒక విడివిడిగా ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నా కూడా హస్బెండ్ ఒక రూమ్ లో ఉండి వైఫ్ ఒక రూమ్ లో ఉంటది. సో వాళ్ళిద్దరు ఏమైనా అంటే జనరల్ గా తీసుకుంటే చట్టం ప్రకారంగా ఇట్లా విడాకులను ఏమైనా కోరుకోవాల్సి వస్తుందా, లేకపోతే అట్లా ఉండడానికి ఏమైనా చట్టం కింద ఏమైనా ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారు లావణ్య. విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో అనేక రకాల కోర్టులు అనేక రకాల జడ్జిమెంట్ ఇచ్చింది ఈ విషయం. అది యాక్చువల్గా ఈ కేసు నేను 2 years బ్యాకే ఫైల్ చేశాను. అంటే ఒక ఇల్లు మాత్రం ఒకటే ఉండదు. సో ఈ ఇంట్లో భార్య భర్త కలిసే ఉంటారు. కానీ వారు అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఒకరినొకళ్ళు చూసుకోకుండా, ఒకరినొకళ్ళు పలకరించుకోకుండా, ఓపెన్గా చెప్పాలంటే ఎవరి వంట వాళ్ళే చేసుకుంటా. నేను చూశాను, మేము చేసిన కేసుల్లో ఉన్నాయి. ఎవరి వంట వాళ్ళే చేసుకుంటా, ఎవరి యొక్క రూము వాళ్ళదే. కానీ పేరుకి మాత్రం చూస్తానికి సమాజంలో భార్యాభర్తలాగా ఉంటారు. ఓన్లీ సమాజం కోసం మాత్రమే. అది వాళ్ళ వ్యక్తిగత విషయం కావచ్చు జనరల్ గా. సో అంటే ఒకే ఇంట్లో విడివిడిగా నివసిస్తూ ఉన్న భార్యాభర్తలు. అంటే భార్య సంసారం అంటే ఏంటంటే అండి, సంసారం అనేది ఒక భార్యాభర్తల మధ్య ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అండి. ఎమోషనల్ అటాచ్మెంట్. ఆ ఎమోషనల్ గా ఈయన కష్టం వస్తే ఆయన ఓదార్చడం, ఆమె కష్టం వస్తే ఈయన ఓదార్చడం, కష్టమైన సుఖమైన బాధలైనా సరే ఆనందంలో కూడా సంతోషంలో కలిసి ఉండటాన్ని సంసారం అంటాం మామూలుగా. ఇంత కష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ముభావంగా ఉండటం, అంటే ముభావంగా అంటే ఎవరు విడివిడిగా ఉండటం, వీళ్ళకి సంబంధం లేకుండా ఏదో బతుకుతున్నాం రా బాబు ఒకే ఇంట్లో, ఇక మనం ఉన్నామంటే ఉన్నాం, ఏదో ప్రాణాలతో ఉన్నాం, ఇది ఒక బొమ్మ, శారీరక బొమ్మ, ప్రాణాలతో ఉన్నాం అనే విధంగా చాలా మంది భార్యాభర్తలు అంటే నేను ఎక్కువ శాతం ఉండుండొచ్చు నాకు తెలిసి, మా దృష్టికి వచ్చినాయి. సో అలాగా ఉన్న వాళ్ళు డైవర్స్ పొందవచ్చు అని చెప్పేసి హైకోర్టు వారు తీర్పునివ్వడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే భార్యాభర్తలు ఒకటే ఇంట్లో ఉండి సరైన వాళ్ళిద్దరి మధ్య కోహబిటేషన్ లేకుండా, సరైన వాళ్ళు నా అనుకుని అంటే నా మనిషి అని అనుకోకుండా విడివిడిగా ఉండి ఎవరికాలు విడివిడిగా ఉన్నప్పుడు కూడా అది కూడా క్రుయాలిటీ కింద వస్తుందని భావించడం జరిగింది. అంటే క్రుయాలిటీ గ్రౌండ్లో అనేక రకాలు ఉన్నాయి. ఉదాహరణకి రీసెంట్గా ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో సెక్స్కి దూరంగా ఉంటే కూడా విడాకులే. ఇద్దరు లెక్కేసుకో. ఇక్కడ స్పౌజ్ అని మనం మాట్లాడుతున్నాం. భార్య భర్త అనే పదం వద్దు, స్పౌజ్. ఎవరైనా ఒక స్పౌజ్, భార్య కానీ భర్త కానీ సెక్స్కి ముభావంగా ఉన్నా, సెక్స్కి దూరంగా ఉన్నా కూడా విడాకులు పొందొచ్చు. అలాగే భార్య భర్తని వదిలేసి అంటే తల్లిదండ్రులను వదిలేసి వేరు కాపురం పెట్టమని అడిగినా కూడా, అంటే అత్తమామలు వదిలేసి నువ్వు మా అత్తమామలు వద్దు, మీరు విడివిడిగా మన ఇద్దరమే ఉందాము వాళ్ళు వద్దు అని అన్నా కూడా అది లీడ్స్ టు డైవర్స్ అవుతుంది, క్రుయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది. ఇదే కాకుండా భార్య భర్తకి అన్నం వండి పెట్టకపోయినా, అంటే అతనికి సంబంధించిన ఫుడ్ కానీ ఐటమ్స్ కానీ చూడకపోయినా, అలాగే ఈవెన్ భర్త కూడా అంతే. భర్త కూడా భార్యకి కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెంట్ టైంలో పట్టించుకోకపోయినా, భార్య కనుక అనారోగ్యం కలిగినప్పుడు ఆమెకు సరైన సపోర్ట్ ఇవ్వకపోయినా, ఇవి కూడా క్రుయాలిటీ కింద వస్తాయి. అలాగే భార్య భర్తని 10 మందిలో అవమానించిన, అంటే కొన్ని సందర్భాల్లో నిక్ నేమ్స్ పెట్టి బండోడా, పొట్టోడా, కర్రోడా ఇలా మన పదాలు ఉంటాయి కదా, అలాగా ఉండి పిలిచినా కూడా అది కూడా క్రుయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది. అలాగే భర్త భార్యను అవమానపరిచిన, ఆమె గురించి వ్యంగ్యంగా మాట్లాడినా, చులకనగా మాట్లాడినా కూడా అది కూడా క్రుయాలిటీ కింద వస్తాయి. అలాగే భార్య ఏంటంటే నుదుటి మీద తిలకం ధరించకపోయినా, తాలిబొట్టు ధరించకపోయినా, మన హిందూ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేయకపోయినా ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఇక్కడ స్పౌజ్కి సంబంధించిన ఇవి అనేక రకాల జడ్జిమెంట్స్ అండి. క్రుయాలిటీ గ్రౌండ్లో భాగంగా ఇది ఒక రకం జడ్జిమెంట్. సో అలాగే ఒకే రూమ్లో ఉంటూ, ఒకే ఇంట్లో ఉంటూ విడివిడిగా వాళ్ళ యొక్క సంసారాన్ని కొనసాగిస్తున్నప్పుడు, వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేనప్పుడు వీరు నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకోవచ్చు. వాళ్ళు కలిసి ఉన్నా కూడా, మామూలుగా కలిసి ఉన్నా కూడా విడిగా ఉన్నట్టు లెక్కే. సమాజం దృష్టిలో మీరు అన్నట్టు సమాజం దృష్టిలో కలిసి ఉన్నారు, చూస్తాం ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారా అనుకున్నా కూడా వాళ్ళ మనసులో మాత్రం వేరు ఆలోచనలు ఉండి వేరు స్వతంత్ర జీవితాలు ఉన్నప్పుడు అది డైవర్స్ కిందే వస్తాయి, క్రుయాలిటీ కింద వస్తాయి. దాని ద్వారా మీరు డైవర్స్ తీసుకోవచ్చు. ఇది చట్టంలో ఉన్నది, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఓకే. సో మొత్తానికి తీసుకోవచ్చు అన్నట్టు. నిజంగానే అలా ఉన్న వాళ్ళు మీకు ఎప్పుడైనా వచ్చారా సార్ క్లయింట్స్? రీసెంట్ గా 1 year బ్యాక్ చేసాం, కేసు ఫైల్ చేసాం. అది రన్నింగ్ అవుతుంది. ఉన్నాయి వస్తుంటారు, మా దగ్గరికి వస్తున్నారు, అడుగుతుంటారు, మమ్మల్ని సలహాలు అడుగుతుంటారు.
సార్ ఇట్లా ఇట్లా ఉన్నాం కానీ పేరుకి మాత్రం పేరుకి భార్య భర్తలు అండి. పెళ్ళైన దగ్గర నుంచి కనీసం నన్ను ముట్టుకున్నా కూడా ముట్టుకోడు మా ఆయన. అసలు ఆయన అక్కడ ఉంటాడు, నేను ఎక్కడ ఉంటాము. అలాగే పురుషులు కూడా వస్తుంటారు. రీసెంట్ గా నిన్న ఒకటి ఎవరో ఒక ఆమె కామెంట్ చేసింది. ఒక లీడర్, పొలిటికల్ లీడర్ వాళ్ళ కోడలు అనుకుంటా ఎవరో ఒక ఆమె, నన్ను ముట్టుకోడండి అసలు పట్టించుకోవడానికి. ఇవాళ చూశాను నేను ఎక్కడో. అంటే మన పేర్లు చెప్పకూడదేమో మరి. XYZ రాజకీయ నాయకుడు కోడలు అనుకుంటా. పబ్లిక్ లోకి వచ్చేసింది. నన్ను ముట్టుకోడు, అసలు నన్ను చూస్తే ఆవిడ దూరం పారిపోతుంటాడు. నిజమేనా? అది కొంచెం ముక్క చూసి ఎవరో పెట్టారు నాకు. అవి కూడా మేము మాట్లాడడానికి ఉంటది ఇప్పుడు. అదే అంటే మామూలుగా చెప్తాం, మనం అనకూడదు. నిజమే. XYZ అని అంటున్నాం. మనం ఎవరిని కించపరిచేది ఏం లేదు. అది మీరు చెప్పాలి, మీడియా వాళ్ళు. నాకేం నాలెడ్జ్ ఉంటుంది దానికి, మీరే కదా కవర్ చేసేది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అలాంటి క్రూయాలిటీ కూడా ఇబ్బందే కదండి. అలాంటి ఇప్పుడు ఎమోషనల్ సపోర్ట్ లేనప్పుడు భార్యాభర్తల బంధం అనేది కష్టం. ఎమోషనల్ సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదండి భార్యాభర్తల బంధంలో.